రోడ్డును పోయేవాళ్ళు ఇది అసలు పంట అవుద్దా లేదా, ఇది చౌడు నేల, ఈ రాయి నేల అవదని చెప్పి పోయారు. సరే అని చెప్పేసి నేను నాటిన తర్వాత ఏదైతే అది అయిందని చెప్పేసి మనం ఫాలో అయ్యాం. మనం అనుకున్న కాడికి ఇది అనుకున్న దాని మీద ఎక్కువే వచ్చింది. ఏంది ఆ ప్యాకెట్ ఏందో పట్టుకొని కూర్చున్నావు? ఇది ఫ్లోరా. ఏందంట దాని కథ? ఇది కొట్టిన తర్వాత పూత, మెత్తదనం, క్రాప్ సెట్టింగ్, వచ్చిన పూత కాయ కాయడానికి కూడా నేను కొట్టింది 1 kg, మళ్ళీ కొట్టలేకపోయి వర్షాల వల్ల. కానీ ఎక్సలెంట్ గా పడింది నాకు. ఒక్కసారి కొట్టింది? ఒక్కసారి కొట్టా. అది కూడా 1 kg కొట్టా. ఈ కేజీ కొట్టడం వల్ల ఏమనిపించింది మనకి? ఈ గ్రోత్ గానీ ఇదంతా వచ్చిన కాయ ఫినిష్ కావటానికి కూడా ఉపయోగపడింది. పూత వస్తుంది, పిన్నీస్ అవుతుంది, రాలకుండా ఉంటుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదైతే ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. ఇక అంటే అయ్యే కొట్టాం, మనయే కొట్టాం 20+. మరి నువ్వు ఇంకా అక్కడ దూరంగా కనపడుతున్న బంతి పూలు వేసావు, క్యాబేజీ వేసావు, బ్రొకోలీ వేసావు, టమాటా వేసావు, చెర్రీ టమాటా. ఎన్ని కలర్స్ వేసావు? చెర్రీ టమాటా వచ్చేసి 2 కలర్స్ వేసా. 2 కలర్స్ ఏమేంటి? ఎల్లో ఒకటి, టమాటా కలర్ ఒకటి. ఓకే, అవి ఎట్లా ఉన్నాయి? అవి నెంబర్ 1 గా ఉన్నాయి. మనకేంటంటే ఫస్ట్ లో మనకి వాటర్ అందక మోటార్ చెడిపోయి వాటర్ అందక అవి చచ్చిపోయినాయి. నేను ఒక 10 సెంట్లుగా వేసా బంతి పూలు. 10 సెంట్లలో ఇప్పటికి ఒక 5 క్వింటాలు కోసా. ఒక 5 క్వింటాలు ఉన్నాయి కొయ్యాలి. బ్రొకోలీ ఒకటి, క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి. అది అసలు మన నెల అయిద్దా కాదని టెస్టింగ్ కోసం తెచ్చేసా. కానీ రిజల్ట్ వరకు ఎక్సలెంట్ గా ఉంది. అవి అసలు అంత దిగుబడి వచ్చిందని నేను అనుకోలేదు అసలు. ఓకే, అవి ఆ విధంగా గడ్డ సైజు గానీ, బ్రోకోలీ ఫ్లవర్ సైజు గానీ, చెర్రీ టమాటా అసలు మన నేల అయిద్దా కాదా అట్లాంటిది. ఆల్రెడీ నేను ఒక 4 కేజీలు కోసే దాంట్లో అంత వచ్చింది. చెర్రీ టమాటా ఇప్పుడు నీకు 10 చెట్లే కదా? 10 చెట్లు. 10 చెట్లు ఎట్లా ఉన్నాయి? 10 చెట్లు గుత్తులు కాపు. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఒక్కొక్క గుత్తుకు వచ్చేసి 5-6 కాయలు. వాటికి కూడా సేమ్ ఇదే ఫర్టిలైజర్ ఇట్లానే వాడావా? ఇంకా అసలు వాడలే దానికి. ఇంకా ఎక్కువ వాడా. దీనికి ఎక్కువ వాడా? మేము ఏమేం చేసామంటే దాంట్లో వాడలేకపోయా. ఈ బంతి చెట్లు ఇవి వేసి వాడలేకపోయా దానికి. ఒక 2 డోసులే వాడా. 2 డోసులే ఓన్లీ కొక్కోలి, పొడమి స్టఫ్ 2 డోసులే వాడా. ఇంకా వాడలేదు. మధ్యలో కొమ్మలు ఇరిగి వర్షానికి పడిపోయి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అయితే టోటల్ గా మన పల్నాడు జిల్లాలో చెర్రీ టమోటా, బ్రొకోలీ అన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, వాతావరణానికి ఇబ్బంది లేదు. ఈ పంటలన్నీ కూడా మనం వేయచ్చు. ఈ మీ చేతిలో ఉన్న ఫ్లోరా ప్యాకెట్ కొట్టడం వల్ల ఈ ఫ్రూట్ సెట్టింగ్ గానీ, ఫ్లవర్ గానీ చెప్పేది కాదండి. అది అసలు మహా అద్భుతంగా పనిచేసింది నాకు. అన్ని వాడుతానే ఉంటా మాక్సిమం. ఇది ఇంత మెత్తదనం. అంత ముందు కొమ్మ తెగులు వచ్చింది చూడండి. ఇదిగో ఈ కొమ్మ తెగులు వచ్చి ఎండిపోయిందా? ఇది పోయిన తర్వాత బ్రాంచెస్ చూడ ఎలా వచ్చింది. ఇదే కొట్టాం అంతే. నేను భూమిలో మందు కూడా వేయలే. ఇంకా ఆల్మోస్ట్ నేను శబరిమల 4వ తారీఖు పోయా. 4వ తారీఖు అంటే నేను ఆల్మోస్ట్ అప్పుడు 28వ తారీఖు ఇప్పుడు మందు పెట్టిపోయా. ఇప్పుడు ఆల్మోస్ట్ 28 నెల అవుతుంది. నేను ఇంత మటుకు కట్ట మందు వేయలేదు, ఏది కొట్టలే. ఓన్లీ ఇది ఒక్కటే కొట్టా. చూడండి, ఇదంతా ఎండిపోయిన తర్వాత బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి. ఓకే, టోటల్ గా ఏం చెప్తా ఉన్నా నువ్వు? ప్రొడక్ట్ అయితే నెంబర్ 1. వాడేటప్పుడు కాస్ట్లీగా అనిపించినా గానీ రిజల్ట్ లోకి వచ్చేసరికి అసలు అది మనం చెప్పేది కాదు. ఎక్సలెంట్ గా మనం బ్రహ్మాండంగా వాడచ్చు. ఇప్పుడు 10 సెంట్లు బంతి పూలలో నువ్వు ఎన్ని కోసావు? 5 క్వింటాలు కోసి ఆల్రెడీ. 5 క్వింటాలు అంటే నేను అమ్మింది 5 క్వింటాలు అమ్మింది. నేను స్వాములకి భూములకి ఇట్లా ఊర్లో కోసకపోయేది. అది ఇంకా నేను చెప్పలేదు. నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఎవడో ఒకరు వచ్చి కోసుకొని పోతానే ఉంటారు. నేను ఎవరిని ఆపను. అది 5 క్వింటాలు నేను అమ్మే ఆల్రెడీ. ఇప్పుడు ఈ తోట ఎన్ని క్వింటాలు కాసి ఉంటది అనుకుంటావు? నేనైతే నాకు అంత ఐడియా లేదు. కాకపోతే నేను ఒక 10 క్వింటాలు ఉంటదేమో అనుకున్నాను. 10 క్వింటాలు కాయ కాసి ఉంటది అనుకుంటావు. ఓకే, ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేనులే. దీంట్లో ఐడియా నాకు అంత లేదు.